హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన వీడియో ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారు? సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరీ చెప్తున్నాను, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి, ప్రిన్స్ కట్కి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, 4 మడతల మీద హ్యాండ్స్ ఇలా వేసుకోండి. మనకు హ్యాండ్స్ కటింగ్ తెలుసుగా అండి, క్లాత్ ఎలా ఫోల్డింగ్ చేయాలో. 4 మడతల మీద కొంచెం క్రాస్ ఉన్న అంచులు తీస్తున్నాను. కొంచెం ఎగస్ట్రా ఉన్నది ఇలాగ కట్ చేసుకొచ్చాను. తర్వాత వాళ్ళు 1 ఇంచు ఎగస్ట్రా పొడవు పెట్టమన్నారండి, పెట్టాను. ఇంతకుముందు కూడా ఆ బ్లౌజ్ నేనే కుట్టాను, పర్ఫెక్ట్గా ఉందని మళ్ళీ నాకే ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు కింద చూడండి, 1 ఇంచు ఎగస్ట్రా పెట్టాను ఖర్చు కోసం. ఇలాగ మీరు బ్లౌజ్ పెట్టేసి కుట్టడం నేర్చుకోండి, చాలా ఈజీగా అయిపోయింది. టేప్ లాగే వచ్చింది మనం కొలత కూడా. ఇలాగ మనం క్రాస్ తీసేసుకుందాము. తీసుకున్నాక 1 ఇంచు ఇలా పెట్టేసి క్రాస్ తీసేసుకోండి. పైన 2 ఇంచులకు ఒక డాట్ పెట్టేసుకోండి మనం హ్యాండ్స్ దగ్గర. ఎందుకంటే అమ్మాయి చాలా సన్నగా ఉందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలాగ లైట్గా 2 ఇంచుల పైన పెట్టేసి కింద క్రాస్ తీసేద్దాము. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ సంక లోతు తీసేద్దామండి. చూడండి, మధ్యలో ఇక్కడ ఒక 30 భాగం పెట్టేశాను. ఇప్పుడు చంక డౌన్ తీసేస్తే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది, మనకు హ్యాండ్స్ కటింగ్ అయిపోయిద్దండి. ఈజీగా ఇలాగే మనం ఏదైనా కూడా చేయాలి అనుకుంటే ఏది అంత కష్టం కాదండి. మనం ఇష్టంగా చేస్తే కష్టం కూడా మనకి ఏమీ అనిపించదు. ఇప్పుడు వెడల్పు చూపిస్తున్నాను చూడండి. ఇది ప్రిన్స్ కట్ ముందర భాగాన, ఇది వెనక పక్కన. ఇప్పుడు ఎలా కొలవాలో చూపిస్తున్నాను చూడండి. కింద మనకు కింద నడుము దగ్గర చూడండి, ఇలాగ 4 మడతల మీద వేసాను. 4 మడతల మీద మామూలు ప్లెయిన్గానే మడతలు 4 వేసుకోండి. 4 మడతల మీద మనం ఫుల్ బ్లౌజ్ వేసినట్టుగా మడత వేసుకోండి. వేసుకున్నాక ఇలాగా పొడుగు చూసుకున్నాం. పొడుగు చూడండి, పొడుగు చూపిస్తున్నాను. కింద 1/4 ఇంచు, పైన 1/4 ఇంచు వదిలేసేయండి. 1/4 ఇంచు కుట్టుకోవడానికి సరిపోతే మనకు పర్ఫెక్ట్గా పొడుగు వచ్చేసింది. ఇప్పుడు లూజ్ కూడా వెడల్పు కూడా చూపించాను. కింద ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇటుపక్క 4 మడతలు, ఇవి 4 మడతలు. ఇప్పుడు నేను కటింగ్ చేసే దగ్గర 4 మడతలు ఉన్నాయి కంటే అవి మొత్తం ఓపెన్, 4 మడతలు కూడా ఓపెన్. ఇప్పుడు ఇలాగా మనం మధ్యలో జాయింట్ ఉన్నది తీసేద్దాం, ఎందుకంటే మనకు ఫ్రంట్ బ్యాక్ నెక్ వేరేగా ఉండిద్ది కాబట్టి. ఇలాగ జాయింట్ తీసేసి మళ్ళీ మనం మధ్యలో ఫోల్డింగ్ విడివిడిగా వేసుకుందామండి. ఇప్పుడు మనకు వెడల్పు పొడవు మొత్తం వచ్చేసింది. ఇలాగ ఒకదాని మీద ఒకటి మళ్ళీ ఫోల్డింగ్ వేసుకుందాము. ఇప్పుడు అది 4 మడతల మీద ఉండి, ఇప్పుడు మనకి ఇది వెనక భాగం అండి. చూడండి, నేను కటింగ్ ఎలా చూపిస్తున్నాను చూడండి. దీనికి డీప్ నెక్ ఉందండి. చూడండి, అలాగే పెట్టేసేయండి. జాకెట్ మాత్రం 4 మడతల మీద పెట్టేసేయండి. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది కాబట్టి మనకు గొంతు 1/4 వచ్చిందండి. 1/4 చూడండి, కుట్టుకోవడానికి 1/4 ఇంచు ముందు పైకి, కింద మాత్రం పైన పెట్టేసేయండి. ఇటు షోల్డర్ కూడా, ఇటు కూడా నెక్ సంక దగ్గర కొంచెం చంక బాగా పైన పెట్టాలి, ఎందుకంటే మనం కుట్టేసరికి కరెక్ట్గా వచ్చేసింది, అది ఖర్చుకి. ఇప్పుడు మనము ఇలాగా డ్రాయింగ్ వేసుకుందామండి. చంక భాగాల దగ్గర ఇది వెనక భాగాన అదండి, బ్యాక్ నెక్ అండి, వెనక పక్కన చూడండి. ఇప్పుడు కింద మనకి ఇది 6.5 ఇంచులు దాకా ఉందండి. కింద పైన 2 చెప్పానుగా, 2 ఇంచులు అనేసి కిందకు వచ్చేసరికి నేను 2.5 తీసుకున్నాను. పొడుగు వచ్చేసి 6 ఉందండి, 6.5 ఇంచులు. ఇప్పుడు పైన 1 ఇంచు పెట్టేసి మూల మీద ఇలాగ క్రాస్ తిప్పేసుకోండి. తర్వాత ఇలాగా, ఇది కుండ నెక్ అని కూడా అంటారండి, అంబికా నెక్ కూడా అని అంటారు, రౌండ్ షేప్ కూడా యూ నెక్ అని కూడా, ఏదో తలా ఒక పేరు చెబుతారు. ఇప్పుడు నేను ఇలా కట్ చేసేస్తున్నాను చూడండి. మనకు డీప్ నెక్ పెట్టేసి ఇలాగా రౌండ్గా ఇలాగా రౌండ్ చేయి తిప్పుకుంటూ ఇలాగ కట్ చేసుకోవడమే అండి. ఇది మనకు ఉక్సులు కూడా వెనక వస్తాయి దీనికి. ఈ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనకు ఉక్సులు వెనక భాగాన వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కుండ నెక్ అని కూడా అంటారు దీనికి. ఇది ముందు భాగాన చూడండి, మనం కరువు తీయాలిగా. చంక డౌను 1/2 ఇంచు లోపలికి తీసేసాను. ఎలా గీసాను చూడండి. ఇప్పుడు ముందర భాగాన నెక్ కొలత వేసుకుందాము.
ఆల్రెడీ పైన మనకు వెనక ముందు 2 ఇంచులు ముందే గీసేసుకున్నాం కండి. ఇప్పుడు చూడండి ముందు భాగం కూడా కొంచెం డౌన్గా ఉంది, అక్కడికి పై వరకు ఖర్చు పెట్టేసి ఇది ఆకు మోడల్ అన్నట్టు అంటారండి. కొంచెం షేప్ ఉంది కింద జస్ట్ అలాగా. ఇప్పుడు ఇది కూడా మనం ముందర భాగం ఇలాగా కట్ చేసేసుకోండి. జాకెట్తోనే మనం కొలత అండి. పైన 1/4 ఇంచు కింద 1/4 ఇంచు పెట్టేసి కరెక్ట్గా వచ్చేసింది. మనకు టేప్ అవసరం లేదు. నిదానంగా ఇలాగా కుట్టడం నేర్చుకోండి, ఈజీగా అయిపోయిద్ది. చూడండి ముందు భాగాన మాత్రం కట్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు అలాగే పెట్టేసి మనము ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా తీస్తామో అలాగే కింద 3 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంచు ఒక అర ఇంచు పక్కన ఇంకొక డాట్, 3 ఇంచులకు ఒక డాటు, అర ఇంచుకు ఒక డాటు. అక్కడ నుండి మనం చంకలో ఇలా కలిపేసుకుందాం రౌండ్గా. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసాక దాన్ని తిరగదిప్పేసి మనకు ఇటుపక్కలు కూడా అలాగే కుట్టుపడాలండి. ఈ స్టిచ్చింగ్ నేను వీడియో పెడతాను చూడండి. ఇలా పెట్టేసి మనము కొంచెం ఫోల్డింగ్ కరెక్ట్గా వేసేసి కొంచెం ఇలా అన్నాం అనుకోండి, మనకు కరెక్ట్గా షేప్ అటు పక్కన కూడా పడిపోయింది. ఇప్పుడు దాని మీద కూడా ఇలాగ మనం కటింగ్ చేయకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కింద. ఇప్పుడు మనం అర ఇంచు అందులో కలిపేస్తే అది షేప్ అండి, అవి కటింగ్ చేయకూడదు. ఇలాగా గీసుకున్నాక ఇంతేనండి, ఈజీగా ఇప్పుడు మనము కట్ చేసుకోవచ్చు. ఇది వెల్వెట్ క్లాత్ అండి పైనది, పై భాగాన. ఇప్పుడు 2 పొరల మీద వేసాను, హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగ హ్యాండ్స్ కట్ చేసుకోండి. 1/2 మీటర్ అండి, అది లైనింగ్ మీటరే ఇచ్చారు. ఇది మాత్రం 1/2 మీటర్ అయితే సరిపోయింది, ఎందుకంటే పన్నా చాలా పొడుగుగా ఉండిద్దండి. ఇప్పుడు అదే 2 మడతల మీద ఇలా చూడండి నేను ఇలా వేసాను, నాకు తక్కువ పడింది. ఇప్పుడు ఇలాగ నిలువు మీద తీసుకుందాము. నిలువు మీద తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇటు పక్కన ఈ మూలాన ఇవి 2 ఓపెన్గా ఉన్నాయి, అటుపక్క నెక్ దగ్గర 2 జాయింట్ది చూడండి ఇటు పక్కన ఓపెన్ ఉన్నాయి. ఇలాగ కట్ చేసేసుకోండి. కొంచెం ఎగస్ట్రా తీసుకుందామండి పై క్లాత్, ఎందుకంటే ఈ వెల్వెట్ సాగే గుణం ఉండిద్ది, మనకు తొందరగా కుదరదు. క్లాత్ ఎక్కువ ఉంటే మనకి ఈజీగా అయ్యిద్ది కుట్టుకోవడానికి. నేను ఈ స్టిచ్చింగ్ రేపు పెడతానండి, ఈ వీడియో కూడా. ఈరోజు కటింగ్ పెడుతున్నాను, తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇది కూడా ఇలాగే కట్ చేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఎగస్ట్రా క్లాత్ ఇలా పెట్టేసి కట్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ ఇలా పెడతాను, రేపు స్టిచ్చింగ్ పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి 3 పీసులు, ఇవి హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పక చూడండి వీడియో.